వావ్, ఇది సూపర్ ఉంది. నాకైతే ఇదే మనం వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. సో స్లో. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ నాగేంద్ర అయ్యర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు రైడ్ వచ్చేసి లే టు సర్చుకి వెళ్తున్నాం. 250 కిలోమీటర్స్ రైడ్. సో మా రైడ్లో ఇదే లాంగెస్ట్ రైడ్. ఇంతకుముందు వెళ్ళింది ఎక్కడి నుంచి బ్రో అది? ఇంతకుముందు 225 సోన్మార్గ్ టు లా మయూర్ 225 కిలోమీటర్స్ రైడ్ అది. ఇది మాత్రం 250 కిలోమీటర్స్. ఇది లాంగెస్ట్ రైడ్. సో 250 కిలోమీటర్స్కి 6.5 అవర్స్ జర్నీ చూపిస్తుంది. సో నిన్నైతే మేము ప్యాంగాంగ్ లేక్ నుంచి లేక్ వచ్చేసాం. ఈవినింగ్ వచ్చేసరికి 4:30 5 అయింది. డైరెక్ట్ హాల్ ఆఫ్ ఫేమ్కి వెళ్ళిపోయి అది చూసుకొని సేమ్ మొన్న మేము స్టే చేసిన హోటల్లోకి వచ్చాం, కాకపోతే డిఫరెంట్ రూమ్ ఇది. సో ఇప్పుడైతే మనం లే టు సర్చుకి స్టార్ట్ అయిపోదాం. మే 27th, టైం 7:46 అవుతుంది. సో మనమైతే ఇక లేట్ చేయకుండా మన రైడ్ని స్టార్ట్ చేసేద్దాం. లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని చలో మనం బైక్ మీద కలుసుకుందాం మళ్ళీ. చిన్నగా డాష్ ఇచ్చా, అది కొంచెం బెండ్ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే, లేలో బైక్ రెంట్ తీసుకున్నాం కదా, చెప్పాక మన ఓన్ బైక్స్ అయితే వెళ్ళిపోవచ్చని. రెంటల్ బైక్స్ అయినా కూడా నన్ను అడిగితే అవసరం లేదు, ఎందుకంటే మీరు లే నుంచి ఎర్లీ మార్నింగ్ న్యూబ్రా వ్యాలీకి బయలుదేరారు అనుకో. సో మనం ఎర్లీ మార్నింగ్ ఎవ్వరు ఉండరు, వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. సో పర్మిషన్ అయితే పక్కా తీసుకోవాలి, బట్ లేలో బైక్ రెంట్ తీసుకోకుండా కూడా స్కిప్ చేయొచ్చు. డైరెక్ట్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాడు అనుకోండి 5 to 6 మధ్యలో, అప్పుడు ఎవరు ఉండరు. ఒకవేళ ఎక్కడైనా ఎవరైనా ఆపకుండా డైరెక్ట్ వెళ్ళిపోతే సెట్, మనం మనీ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. రిస్క్ వద్దు, అనవసరంగా టైం వేస్ట్ అనుకుంటే ఇక లేలో బైక్ రెంట్ తీసుకోవాల్సిందే. అంటే కొంచెం స్లోగా వెళ్ళిపోతాం, నిమ్మలంగా లేట్ అవుద్ది అనుకుంటే ఖచ్చితంగా బైక్ రెంట్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే మీరు అటు పోయినా మళ్ళీ ఆపేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ రెంటల్ బైక్స్ వాళ్ళు ఆపారనుకోండి, ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనం పర్మిషన్ చూపించాలి. సో వాళ్ళు బైక్ వేసుకొని ఇమీడియట్గా ఆడికి వస్తారు, మా దగ్గరికి వచ్చారు కదా సేమ్ అట్లే. సో బిస్కెట్ అవ్వద్దు అట్లా. ఒకవేళ లేట్ అవుతుందంటే బైక్ రెంట్ తీసుకోవడం బెటర్ నన్ను అడిగితే. ఒకవేళ వద్దు అనుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ రెంటల్ మన ఓన్ బైక్స్ ఉంటాయిగా, అంటే మనం వేరే స్టేట్ నుంచి రెంట్ తెచ్చుకున్న బైక్స్ ఉంటాయిగా, వాటితో వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లమే లేదు. ఎక్కడ కూడా ఎవ్వరు చెక్ చేయరు. సో ఎటువంటి ప్రాబ్లం లేదు, బైక్ రెంట్ తీసుకోవడం బెటర్. నన్ను అడిగితే అసలు బైక్ రెంటే వద్దు, వస్తే ఓన్ బైక్స్ మీద రాండి, లేకపోతే వచ్చి కార్లో వెళ్ళిపోండి ఫ్యామిలీతో, కానీ ఇట్లా ఫ్రెండ్స్తో వస్తే బైక్ అవసరమే లేదు. బైక్ రైడ్ ఖచ్చితంగా చేయాలని ఫిక్స్ అయితే మాత్రం రెంట్కి అస్సలు తీసుకోకండి, ఓన్ బైక్స్ మీదే రాండి. చాలామంది స్కూటీలు లూనాలు వేసుకొని కూడా వచ్చారు. మేమే అంటే నేను సడన్గా ప్లాన్ చేశాను. రెండోది ఏంటంటే నా బైక్ది సర్వీసింగ్ కాలే, కొత్త బైక్ కదా. సో అందుకని చెప్పి నేను బైక్ తీసుకురాలే. మీరు ఎవరైనా లే లడాక్ ట్రిప్కి వస్తున్నాం అనుకుంటే మాత్రం ఓన్ బైక్స్నే క్యారీ చేయండి. అక్కడ ట్రైన్కి వేస్తే ఇక్కడ తీసుకోవచ్చు, ఢిల్లీలో కానీ చండీగఢ్లో కానీ. సో అట్లయినా రాండి, లేకపోతే బైక్ మీద వచ్చినా పర్లేదు. బట్ ఒకవేళ డైరెక్ట్ వస్తా అంటే మాత్రం ఫ్లైట్కి వచ్చి ఇక్కడ కార్లో వెళ్ళిపోతే బెస్ట్. సో రెంటల్ మాత్రం అస్సలు తీసుకోకండి, వాసిపోతుంది బిల్లు. మళ్ళీ దానికి ఏమైనా డ్యామేజ్ అయితే అదో బొక్క. సో చాలా కేర్ఫుల్గా ఉండండి. సో కార్ అనుకోండి, వాడే డ్రైవింగ్ చేసుకుంటాడు, వాడే వస్తాడు కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ కార్ రెంట్ కూడా వాసిపోద్ది, మరి మామూలుగా ఉండదు ఇక్కడ. ట్రావెల్ అడ్వైజరీ, డిస్ట్రిక్ట్ డిజిటల్ మేనేజ్మెంట్ అథారిటీ. The movement of vehicles will be permitted on alternate days. The movement of vehicles shall be permitted from 23rd May. బైక్స్ కంప్లీట్ అలౌ లేదంటున్నాడు. బైక్స్ కంప్లీట్ అలౌ లేదట, అంటే 1 day ఆల్టర్నేట్ కదా, రేపు కూడా పంపించారు. అసలు బైక్స్కే అలౌ లేదు ఆల్టర్నేట్ డేస్లో కూడా. ఓకే 5 minutes. ఏమంటాను ఏంది, మనం తిప్పి కొడితే 30 kilometers కూడా రాలేక 30-35 వచ్చామా?
40 వచ్చా మేము మేబీ. వామ్మో, యాక్చువల్గా మనాలికి వేరే రూట్ లేదట్నా మరి? మనాలికి వేరే రూట్ లేదు మరి. బైక్స్కి కంప్లీట్ అలో లేదంటానుగా, ఆల్టర్నేట్ డేస్లో కూడా అలో లేదు. అలా లేదంటున్నారు ఇది మరి. ఇది ఏ ఏరియాను? ఇప్పుడు మనకి సరిపోయింది. గేర్ అతి కష్టం మీద పడుతుంది. కంప్లీట్ అసలు బైక్స్కే అలో లేదు అంటున్నారు. యాక్చువల్గా సర్చ్ వరకు మామూలుగా ఎంట్రీ ఉంది, సర్చ్లో ఆపిస్తున్నారు 1 వే అని చెప్పారు నిన్న మేము లేలో కనుక్కుంటే. మళ్ళీ ఆర్మీ వాళ్ళని అడిగాం, వేరే వాళ్ళం కాదు, ఆర్మీ వాళ్ళని అడిగితే సర్చ్ వరకు వెళ్ళిపోవచ్చు, అక్కడి నుంచి ఆపిస్తున్నారు, సర్చ్లో స్టే చేసి రేపు మీరు సర్చ్ టు మనాలి వెళ్ళిపోవచ్చు అదని అన్నారు. కానీ బైక్స్ అలవ్ లేదు, ఇదేం చెప్పలేదు. బట్ ఇక్కడ లోకల్ పోలీస్ వాళ్ళు మాత్రం అసలు కంప్లీట్ బైక్స్కి అలవ్ లేదు, ఆల్టర్నేట్ డేస్లో కూడా. ఈ వెహికల్స్ అన్నీ అందుకే రేపు అలౌడ్ అన్నట్టు ఇక్కడ నుంచి అటు. ఇప్పుడు 1 వే పెట్టారంట. యాక్చువల్గా సర్చ్ టు మనాలి 1 వే ఉండాలి, బట్ ఇక్కడ నుంచి సర్చ్ ఇంకా ఈజీగా ఒక 200 ఉంటుంది, ఇక్కడనే పెట్టేశారు. ఇది లే నుంచి మేము జస్ట్ 40-45 కిలోమీటర్స్ కూడా రాలేదు కరెక్ట్. సో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఘోరం బిస్కెట్ అయ్యాం. లే నుంచి 50 వచ్చాం, ఈ నుంచి లే 49 అంట. ఘోరం బిస్కెట్ అయిపోయాం అసలు. ఇప్పుడు మళ్ళీ శ్రీనగర్ అదంతా తిరిగిపోవాలంటే దోలు తీరిపోద్ది. యాక్చువల్ మనాలి ఎక్స్ప్లోర్ చేయాలి అది అని అనుకున్నాం మేము. ఇప్పుడు ఎడ్ చేసి మనాలికి వెళ్ళాలి మేము. అట్లీస్ట్ ఒక ట్రక్ మాట్లాడి బైక్స్ అలా వేయడమా ఏదో డిస్కషన్ చేయాలి. ఏం చేయాలో అర్థం కావట్లే. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సర్చ్లో ఆపిస్తున్నారు. ఈరోజు మనాలి టు సర్చ్ ఓపెన్ అని చెప్పారు, రేపు సర్చ్ టు మనాలి ఓపెన్ అన్నారు. సో సర్చ్ అంటే 250 ఉంది కదా, వెళ్ళిపోవచ్చులే నైట్ వరకైనా అనుకున్నాం. బట్ తిప్పి కొడితే లేదాటి 50 కిలోమీటర్స్ వచ్చినాం, ఇక్కడే ఆపేశారు. సో అదే చెక్ పోస్ట్, ఇక్కడ ఆగి అయితే మేము మళ్ళీ వెళ్ళి ఒకసారి పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేద్దామని చూస్తున్నాం. రిక్వెస్ట్ చేసే మన ఛాన్స్ ఉందా, పంపిస్తారా? ఇక్కడ పంపించకుంటే ఆల్టర్నేట్ దారి ఏమైనా ఉందా అడుగుతా. లేటు సర్చుకి వెళ్తున్నాం కదా, లే నుంచి ఒక 50 కిలోమీటర్స్ వచ్చాక ఉప్సీ విలేజ్ ఉంది, ఇక్కడ పోలీసు వాళ్ళు ఆపేశారు. సో ఆల్టర్నేట్ డేస్ పంపిస్తున్నాం అన్నారు. యాక్చువల్గా సర్చ్ టు మనాలి ఆల్టర్నేట్ డేస్ ఉంది. మాకు లేలో తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అంతే ఉండే. సో అట్లా అని చెప్పేసి మేము స్టార్ట్ అయిపోయాం. 250 కిలోమీటర్స్ ఏమో ఉంది. సో ఇక్కడ ఉప్సీలో ఆపేశారు. పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఓన్లీ 4 వీలర్స్ హెవీ ట్రక్స్ వీటిని అలో చేస్తున్నాం, 2 వీలర్స్ కంప్లీట్ నాట్ అలౌడ్ అంట. ఆల్టర్నేట్ డేస్ అంటే రేపు యాక్చువల్లీ వెహికల్స్ అన్నిటిని పంపిస్తారు, బట్ రేపు కూడా బైక్స్ని పంపారట. మినిమం 1 వీక్ 10 డేస్ పైన పట్టుద్ది అంట బైక్స్ అలౌ చేయడానికి. ఎందుకంటే సర్చులో ఐస్ మొత్తం రోడ్ మీకు వచ్చి రోడ్ అంతా స్లిప్పరీ ఉందంట. సో 4 వీలర్స్ హెవీ ట్రక్స్ మాత్రమే అలౌడ్, బైక్స్ మాత్రం స్కిడ్ అయి పడిపోతారు అని చెప్పేసి బైక్స్ కంప్లీట్ ఆపేస్తున్నారు. సో మళ్ళీ రూట్ ఏం లేదు, వెళ్ళిపోవాలంటే మాత్రం బ్యాక్ మళ్ళీ లేకి వెళ్ళి లే టు కార్గిల్, కార్గిల్ టు సోనమార్గ్, సోనమార్గ్ టు శ్రీనగర్, శ్రీనగర్ టు జమ్మూ, జమ్మూ టు చండీగఢ్ ఇట్లా వెళ్ళాలి. మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 1300-1400 కిలోమీటర్స్ రైడ్ చేయాలి. 4-5 డేస్ పైనే పట్టుద్ది. మళ్ళీ సోన్మార్గ్లో ఆల్టర్నేట్ డేస్ జోజిలా పాస్ దగ్గర. సో అదొక రిస్కీ ప్రాసెస్, మినిమం 5-6 డేస్ పడుతుంది. ఇట్లా రిటర్న్ తిరిగి వెళ్తే మళ్ళీ చండీగఢ్కి. సో మేము బైక్ రెంటల్ వాళ్ళకి కాల్ చేస్తాం ఏమన్నా ట్రక్ ఇట్లా అరేంజ్ చేయమని. సో ఈ 3 బైక్స్ ట్రక్లో ఎక్కించేసి ఉప్సీ నుంచి మనాలి వరకు అయితే ట్రక్లో పంపించేసి అక్కడ బైక్స్ తీసుకొని మనాలి టు చండీగఢ్ అయితే రైడ్ చేద్దామని అనుకుంటున్నాం. బట్ ఇంకేం డిసైడ్ కాలేదు, చూడాలి. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, ఘోరంగా ఫ్లాప్ అయినాం. మేమే కాదు ఇంకా కొందరు బైకర్స్ కూడా ఇప్పుడే వచ్చారు. సో ఎవరికి పెద్దగా ఇన్ఫర్మేషన్ తెలియదంట. సో అందరం బిస్కెట్ అయిపోయాం. ఇప్పుడైతే ఆలోచిస్తున్నాం బైక్స్ పార్సల్ చేద్దామని చెప్పి. ఎందుకంటే రిస్క్, ఇప్పుడు బ్యాగ్ తిరిగి వెళ్తే 4-5 డేస్ టైం వేస్ట్, మనీ వేస్ట్, మళ్ళీ స్టేకి ఫుడ్కి చాలా మనీ ఖర్చు అవుద్ది. సో ఆ మనీ అంతా ఏదైనా ట్రక్ మాట్లాడి 3 బైక్స్ అలా వేసినాం అనుకోండి, 2 డేస్లో మనం మనాలికి రీచ్ అయిపోతాం. మనాలి టు చండీగఢ్ 1 డేలో వెళ్ళిపోవచ్చు. సో అదే ప్లాన్ చేస్తున్నాం. సో రైడ్ అయితే ఘోరంగా బిస్కెట్ అయిపోయింది.
మాకు అసలు కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ లేదు. అంటే మేము లేలో నిన్న ఈవినింగ్ చాలామంది ఆర్మీ వాళ్ళని చాలామందిని అడిగాం. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆల్టర్నేట్ డేస్ పంపిస్తారు, బైక్స్ కూడా అలా ఉంటుంది. సో ఈరోజు సర్చ్కి వెళ్ళి అక్కడ స్టే చేయండి, నెక్స్ట్ డే సర్చ్ టు మనాలి పంపిస్తారు, వెళ్ళిపోండి అనే చెప్పారు. మేము అడిగిన అంటే ట్రావెల్స్ వెహికల్స్ ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా ఇదే చెప్పారు. సో గుడ్డిగా నమ్మేసి వచ్చేసినాం. ఘోరంగా ఫ్లాప్ అయిపోయింది రైడ్ అయితే. సో మన వాళ్ళు ఇప్పుడు పోలీస్ వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళారు, ఆల్టర్నేట్ ఏం చేద్దాం అనేది. సో వాళ్ళు వచ్చాక డిసైడ్ అవుదాం ఏం చేద్దాం అనేది. సో ఘోరంగా డిసప్పాయింటెడ్ రైడ్ మాత్రం. ఇప్పుడు ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ చేస్తే మినిమం 10,000-15,000 పైన అవుద్ది 3 బైక్స్. అండ్ మేము ఆ ట్రక్లో వెళ్ళాలా లేకపోతే మళ్ళీ ఒక కార్ మాట్లాడుకొని వెళ్ళాలా క్లారిటీ లేదు. ట్రక్లో మేము పడకుండా మాత్రం మేము మళ్ళీ ఏదన్నా వెహికల్ కార్ మాట్లాడుకొని డైరెక్ట్ మనాలికి వెళ్ళిపోవాల్సిందే, అదో బొక్క మళ్ళీ. సో అన్ఎక్స్పెక్టెడ్ హ్యాపెండ్. సో చూద్దాం నెక్స్ట్ ఏం చేద్దాం అనేది. DCM వెహికల్ ఉంది ముందట, ఎంటీగా ఉంది, దాన్ని మాట్లాడాం. DCM వెహికల్కి మాట్లాడితే 3 వెహికల్స్కి కలిపి 20,000 అడిగాడు, 24,000 అడిగాడు. ఈచ్ బైక్కి 8,000, బార్గాని చేస్తే 20,000కి వచ్చాడు. సో మాకు ఇక్కడనే వెహికల్ కూడా దొరికింది, బట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఎందుకంటే ఈ హిమాలయన్ బైక్ రెంట్ తీసుకున్నాం కదా, అక్కడ షాప్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా ఏమన్నా ట్రై చేస్తామన్నారు. ఇక్కడ వాళ్ళు ఇంకా చీప్ అండ్ బెస్ట్లో తక్కువలో అరేంజ్ చేస్తే వాళ్ళ వెహికల్లోనే వెళ్ళిపోతాం, లేదు అంటే ఈ వెహికల్. సో మాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎటు చేసి వెహికల్ అయితే ట్రాన్స్పోర్ట్ చేయాల్సిందే. సో మనాలి వరకు చేస్తా అన్నారు కానీ ఇక మాకు రైడ్ చేసే మూడు ఉత్సాహం అన్నీ పోయినాయి. సో డైరెక్ట్ చండీగఢ్కే బైక్స్ ట్రాన్స్పోర్ట్ చేద్దామని చూస్తున్నాం. ఇది ఒక 1 అవర్లో డిసైడ్ అయ్యి బైక్లో అయితే వ్యాన్ అయితే ఇక్కడ వ్యాన్, లేకపోతే మళ్ళీ లేకెళ్ళి ట్రక్ ఏదైనా మాట్లాడి అందులో అంటే బైక్ రెంటల్ వాడు మాట్లాడితే చీప్ అండ్ బెస్ట్లో వెహికల్స్ అలా ఎక్కిచ్చేసి మేము కూడా వీలైతే అందులోనే చండీగఢ్ గారికి వెళ్ళిపోయి బైక్స్ అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసి మినిమం బైక్ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ చేసినా 2 days పడుతుంది. ఎందుకంటే ఈరోజు అలవ్ లేదు, రేపే. సో రేపే కాబట్టి రేపు అలవ్ చేసిన చండీగఢ్ పోవడానికి 2 days పడుతుంది. సో కంప్లీట్ 3 days, ఇవాళ 27th, 28, 29, 30 రోజు మనం చండీగఢ్లో ఉంటాం. సో బైక్లు అక్కడ అప్పచెప్పేసి మనమైతే మళ్ళీ చలో ఇంటికి. పిచ్చే మోట్ ఘోరంగా ఫ్లాప్ అయిపోయింది రైడ్ అయితే. 3 days రైడ్, 3-4 days రైడ్ ఫ్లాప్, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. సో దీని గురించి మళ్ళీ మనం తర్వాత మాట్లాడదాం. ప్రస్తుతానికైతే ఒక 1 అవర్లో ఏదో ఒక డిసైడ్ అయ్యి బైక్స్ అయితే మనం పార్సల్ చేసేయడమే, ఇంకా వేరే ఆప్షన్ కూడా మనకేం లేదు.